హలో అందరికీ ఏంటి ఏమో చెట్టు చూపిస్తుందని అనుకుంటున్నారా? ఈ మొక్క తెలియని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరని నేను అనుకుంటున్నాను. ఈ చెట్టు ప్రతి ఒక్కరింట్లో కంపల్సరీ ఉంటుంది. కానీ చాలామంది కంప్లైంట్ చేస్తారు ఏంటంటే తమలపాకు చెట్టు పెడితే అస్సలు ఏనుకోవట్లేదండి, తొందరగా చనిపోతుంది, అస్సలు మా ఇంట్లో తమలపాకు చెట్టు రావట్లేదు అని కంప్లైంట్ చేస్తుంటారు. అలాంటి వారి కోసం ఈ టిప్ చెప్తున్నాను, వినండి. ఎప్పుడైతే తమలపాకు చెట్టు ఎదుగుతుందో అప్పుడు ముదిరిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు ఉంటాయి కదా, అవి వెంటనే తుంచేస్తూ ఉండాలి. దానివల్ల ఏంటంటే మొక్క ఎదగడానికి ఉపయోగపడుతుంది. ఆకులు కూడా చాలా మంచిగా పెద్దగా వస్తాయి. ఈ ఆకును చూడగానే నాకు ఒకటే గుర్తొస్తుంది, మన అమ్మమ్మలు నానమ్మలు ఎప్పుడు ఆకు వేసుకుంటూ ఉండేవాళ్ళు. అందులో సున్నం, పొగాకు అన్నీ కలిపి వేసుకునేవాళ్ళు. తినొద్దని ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు. ఆకు ఒక్క రోజు లేకపోతే అప్పుగా వేరే వాళ్ళతో తెచ్చుకొని మరీ తినేవాళ్ళు, నేను తెచ్చుకున్నాక ఇస్తానని చెప్పి. ఒక్కరోజు ఆకు వేసుకోకపోతే అస్సలు ఉండలేరు. అదొక వ్యసనంలాగా అలవాటై ఉంటుంది. మా అమ్మమ్మ అయితే బాగా వేసుకునేది, ఎంత చెప్పినా వినేది కాదు. ఇప్పుడు కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా పొగాకు తినేవాళ్ళు మానండి, లేదంటే మీ 2 గాజులు అమ్ముకోవాల్సి వస్తుంది. తమలపాకులు చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో? వీటిని చూస్తే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏమైనా రెసిపీస్ ఉంటే చెప్పండి, ఖచ్చితంగా ట్రై చేద్దాము. ఎవరికైనా తమలపాకులు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్, పంపిస్తాను. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.